ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై నిరాహార దీక్ష చేసిన బీజేపీ మరో పోరాటానికి సిద్ధమైంది. ప్రైవేటు భూములను నిషేధిత జాబితాలో చేర్చి పేద మధ్యతరగతి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతోందంటూ నిరసనలకు సిద్ధమైంది. సెప్టెంబర్ 5, 6 తేదీల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 2 రోజుల నిరాహార దీక్ష చేయనున్నారు. 7న అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. భూభారతి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భూహారతి చేస్తుందని, అవినీతి అక్రమాలకు పాల్పడుతోందని విమర్శిస్తున్న బీజేపీ మరో పోరాటంపై మా ప్రతినిధి జ్యోతి కిరణ్ గ్రౌండ్ రిపోర్ట్. శర్మ, తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ వైఫల్యాన్ని అందిపుచ్చుకుంటూ పోరాటాలు నిర్వహిస్తుంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టిన భారతీయ జనతా పార్టీ మరో పోరాటానికి సిద్ధమైంది. ఇప్పటికే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని చేసి డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర కార్యాలయం వేదికగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర ఆధ్వర్యంలో పార్టీకి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెంచే విధంగా ఈ ఫీజు రియంబర్స్ బకాయిలపైన పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు పోరాటం చేయగా, ఇక ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ధరణి పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కుంభకోణాలకు పాల్పడుతుంది, అవినీతి అక్రమాలతో పేదల భూములను గుంజుకుంటుంది అని చెప్పి పెద్ద ఎత్తున ఆ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. తాము అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి కూడా ప్రకటించిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి స్థానంలో భూభారతిని తీసుకొచ్చిన తర్వాత భూభారతి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం భూహారతి చేస్తుందని చెప్పి బీజేపీ ఆరోపిస్తుంది. గత బీఆర్ఎస్ అడుగుజాడల్లో కంటే ఇంకా ఒక అడుగు ముందేసి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకాలుగా భూదందాలకు పాల్పడుతుంది, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తుందని చెప్పి కూడా అటు బీజేపీ ఆరోపిస్తూ వస్తున్న పరిస్థితి. అయితే ఈ భూభారతి పేరుతో అనేక అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున భూదందాలు చేస్తున్నారు, ప్రైవేటులకు సంబంధించిన వ్యక్తుల భూములను గుంజుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని చెప్పి కూడా ఆరోపిస్తూ వస్తుంది. అయితే ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలను పరిశీలించినట్లయితే 22A కింద ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన భూములను, లక్షలాది భూములను ఇందులో చేర్చడం వల్ల నిషేధిత భూముల జాబితాలో ప్రైవేటు వ్యక్తుల భూములు చేరడంతో అటు పేద మధ్యతరగతి చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి 22A నిషేధిత జాబితాలో చేర్చిన పేద మధ్యతరగతి భూములను అందులో నుంచి తీసివేయాలని చెప్పి కూడా పలు రకాలుగా డిమాండ్ చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పొరపాటు జరిగింది, దాన్ని సవరించుకుంటామని చెప్తున్నది. కానీ ఇంకా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ చర్యలను చేపట్టాలని చెప్పి కూడా బీజేపీ ఆరోపిస్తూ వస్తుంది. 22A నిషేధిత జాబితాలో ఏదైతే అసైన్డ్ భూములు, ఆలయ భూములు, వక్ఫ్ బోర్డు భూములు లాంటి ఇనాం భూములు లాంటివి మాత్రమే చేర్చాలి. కానీ ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన లక్షలాది ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల పెద్ద మధ్య తరగతి చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ప్రైవేటు భూములను బలవంతంగా గుంజుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే విధంగా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ధోరణి ఉందని చెప్పి కూడా ఆరోపిస్తూ బీజేపీ అనేక రకాలుగా ఆందోళన చేపడుతుంది. అయితే ఇక రాష్ట్ర ప్రభుత్వానిపైన మరింత ఒత్తిడి తెంచే విధంగా ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరిగే 2 రోజుల ముందు సెప్టెంబర్ 5, 6వ తేదీలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వేదికగా పార్టీకి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చిన భూములను, ప్రైవేట్ భూములను తక్షణమే ఆ జాబితాల నుంచి తీసివేయాలని, పేద మధ్య తరగతి సంబంధించిన ప్రజలను ఆ ఒత్తిడి నుంచి మొత్తానికి క్లియర్ చేయాలని చెప్పి కూడా అసలు బీజేపీ డిమాండ్ చేస్తూ వస్తుంది. అంతేకాకుండా ఈ 2 రోజుల దీక్ష తర్వాత మళ్ళీ 7వ తేదీన అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో 7వ తేదీన అటు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలతో పాటు ఈ భూభారతి పేరుతో చేస్తున్నటువంటి భూ అక్రమ దందాలపైన పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడించాలని చెప్పి కూడా ఇప్పటికే నిర్ణయించింది. ఈ 2 రోజుల పాటు అసెంబ్లీ ఏదైతే నిరాహార దీక్ష చేస్తుందో ఆ నిరాహార దీక్ష మరుసటి రోజే అదే వేడిలో అసెంబ్లీ ముట్టడించే అవకాశం ఉంది. కాబట్టి ఆ పార్టీ శ్రేణులు ఇప్పటికే ఆ పార్టీ అధిష్టానం కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా శ్రేణులు అసెంబ్లీ ముట్టడికి వచ్చే విధంగా ఇప్పటికే అక్కడికక్కడ సన్నాహక సమావేశాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు అనేకం ఉన్నాయి. రైతు డిక్లరేషన్ పేరుతో రైతులకు అనేక హామీలు ఇచ్చారు. కానీ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పంటల బీమాను కూడా రాష్ట్రంలో అమలు చేయడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా సోయాబీన్ వంటి రైతులకు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా బీమా అనేది వర్తిస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా పైసలు చెల్లించకపోవడంతో రాష్ట్రంలో అమలు కావడం లేదు. దీంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతుంది. మరీ ముఖ్యంగా సోయాబీన్ వంటి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులు మారుతూ ఉన్నాయి, ఎల్ నీనో ప్రభావం కూడా ఉన్నది. అయినా గిట్టుబాటు ధరలు లేవు.
ఏదైతే సంబంధించిన యూరియా కానీ అటు విత్తనాల సరఫరా అనేక అంశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో రైతాంగం పైన తీవ్ర ఇబ్బంది పడింది. కాబట్టి రైతాంగ సమస్యలను కూడా పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెలలోనే మొత్తంగా ఆదిలాబాద్ టు అసెంబ్లీ వరకు పాదయాత్ర చేయాలని చెప్పి కూడా బీజేపీ నిర్ణయించింది. ఇప్పటికే ఈ అసెంబ్లీ నుంచి ఏదైతే ఆదిలాబాద్ నుంచి అసెంబ్లీ వరకు చేపట్టాల్సిన పాదయాత్రకు సంబంధించి కూడా ఒక సన్నాహక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సన్నాహక సమావేశంలో 7 రోజుల పాటు ఆదిలాబాద్ నుంచి అసెంబ్లీ వరకు 7 రోజుల పాటు రైతులను కలుస్తూ రైతుల సమస్యలపైన వినతి పత్రాలు తీసుకుంటూ అసెంబ్లీ వరకు వచ్చి అక్కడ పెద్ద ఎత్తున నిరసన చేపట్టాలని చెప్పి కూడా బీజేపీ ప్లాన్ చేస్తుంది. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క వైఫల్యాన్ని అందిపుచ్చుకుంటూ తెలంగాణలో అధికారంలోకి వచ్చే విధంగా బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఓ టు స్టూడియో.